బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? ఈరోజు బాబా దర్శనానికి వచ్చామండి. గురువారం కదా, మధ్యాహ్నం వచ్చామండి. ఈరోజు బాబాని చూడండి, మీరందరూ దర్శనం చేసుకోండి. ముందుగా ఎవరైనా ఉంటే అక్కడ దాన ధర్మాలు చేసుకుంటాం కదా మనం. ఈరోజు చాలా వర్షం ఎక్కువగా ఉందండి అమలాపురంలో, అందుకని ముగ్గురే కూర్చొని ఉన్నారు అక్కడ. వాళ్ళకి దాన ధర్మాలు ఎవరైనా ఇచ్చుకుంటే ముందే ఇచ్చేసి అప్పుడు గుడికి వెళ్ళి, ఇక్కడ దత్తాత్రేయ స్వామి చూడండి, బాబా పాదాలు ఇక్కడ ఉంటాయి, వినాయకుడు అన్ని దేవుళ్ళు ఉంటారు, విగ్రహాలు బయట. కొబ్బరికి కొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోవడమేనండి మనం. చాలా వర్షం ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది కింద భోజనాలు కూడా అవుతున్నాయండి. పైన హారతి అయిపోయింది మేము వెళ్ళేటప్పటికండి. నేను దత్తాత్రేయ స్వామికి శనగల దండ వేస్తాను కదా, రాత్రి శనగలు నానబెట్టేసుకుని దండ గుచ్చేసుకుంటానండి. ఇదిగోనండి ఇలాగా. తులసి కూడా ఉంది కదా మాకు, తోటలో తులసి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తులసి కూడా తెచ్చుకున్నానండి. బాబావారికి దత్తాత్రేయ స్వామికి పెట్టాను. తులసిని పెట్టి శనగల దండ వేసుకున్నాము. మనం ఎవరన్నా సరే ఇలా మొక్కులు మొక్కుకోవచ్చు. నందీశ్వర స్వామికి ఇలాగ ఇప్పుడు కూడా బాబాని చూసి అప్పుడప్పుడు ఇలా దండం పెట్టుకుంటాం కదా. బాబా దర్శనం మీరు అందరికీ తప్పకుండా చూపిస్తానండి. చూడండి. ఊగి ఉయ్యాలకి అందమొచ్చినా, మా సాయినాథునికి సేవ చెయ్యనా, ఊయలూపనా నీకు జోల పాడనా, ఊయలూపనా నీకు జోల పాడనా. బాబాని చూడండి, మీరు అందరూ కూడా దర్శనం చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. మన బాబా గారిని గురువారం చాలా బాగుంటుందండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. భోజనాలు వర్షం కదండి, అయినా సరే చాలా జనం అందరూ చేస్తారు. లాస్ట్లో ఇదిగోండి భోజనాలు పెట్టడం క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.